మెల్లగా బాయిల్ చేయడానికి హాట్ వాటర్ పెట్టామని చెప్పాను. ఏం చేస్తున్నావు? ఆయిల్ వేసాదా మమ్మీ? ఆయిల్ వేసారు. నెక్స్ట్ వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు. పొటాటోస్ అన్ని నేను చేస్తుంటే మా బాబు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాడు. పొటాటోస్ కట్ చేస్తున్నారు. కనీసం కట్ చేస్తాను మమ్మీ, హెల్ప్ చేస్తాను మమ్మీ అని కూడా అనట్లేదు దుర్మార్గుడు. అంటే చిన్నపిల్లలకి నైట్ కొంచెం భయపడతారు కదా, అలా మమ్మీ భయపడుతున్నాను. నేను అస్సలు భయపడట్లేదు. ఇది ఎందుకు ఏంటి మిల్ మేకర్ పిండిసాదా? మిల్ మేకర్ కూల్ వాటర్ వేస్తాం, పిండిసాం. దీనిలో సైడ్ పెట్టేసుకుంటున్నావా? ఎస్. మరి ఈరోజు సండే కదా, కింద నాన్ వెజ్ తినట్లేదా నువ్వు? టూడే నాన్ వెజ్ తినట్లేదు, అందుకే బిర్యానీ చేసుకుంటున్నాను. వెజిటేబుల్ బిర్యానీయా? వెజిటేబుల్ బిర్యానీ చేసుకుంటున్నాం. అందుకే. ఎందుకు తినట్లేదు ఈరోజు? అంటే సండేస్. ఓకే, వేసుకోవాలి ఫస్ట్. లవంగాలు మరాఠీ మొగ్గు వేసుకున్న తర్వాత రిమైనింగ్ ఐటమ్స్ అన్నీ వేసుకోవచ్చు అని ఎవరు చెప్పేది? మా మమ్మీ చెప్పారు. ఇక్కడ మా మమ్మీ వెజిటేబుల్స్ కట్ చేయడం బిజీగా ఉన్నారు. ఏ వెజిటేబుల్స్? ఇదిగోండి, క్యారెట్ కట్ చేస్తున్నారు బిజీగా. పీస్లు ఏ సైజులో కట్ చేస్తున్నా ఏమైనా చూస్తున్నావా నువ్వు? పీసెస్ అంటే మెయిన్ అంత స్మాల్ పీసెస్ ఏం కట్ చేయట్లేదు, కొద్దిగా మీడియం క్యూబ్స్ టైప్లో కట్ చేస్తున్నారు. మమ్మీ బాగా చేస్తున్నావా లేదా నువ్వు చెక్ చేస్తున్నావా మరి? ఎస్, పక్కనుండి అన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను. కట్ అవుతున్నాయా లేదా, ఎలా కట్ చేస్తున్నారు, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నారు అన్నీ జాగ్రత్తగా చూస్తున్నాను అన్నమాట. 2 గ్లాసెస్ అలాగా 3 గ్లాసెస్ కాబట్టి 6 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది. అవును, నాకు చాలా విషయాలు తెలుసు. మసాలా పౌడర్ ఎందుకు మీకే ఇచ్చాను. అది అల్లం వెల్లుల్లి పేస్ట్. రైస్ ఇందుకు ఎంత పెట్టావు కదా? 3 గ్లాసెస్ రైస్ పెట్టాను. అందరూ అన్ని చేస్తుంటే ఏదో చేసినట్టు కనీసం కలపదా? ఎస్, కలుపు నాలుగేమి. మరి ఏదో చెప్పంటున్నావు కదా, చుట్టూ కలపాలి. ఇప్పుడు రెస్ట్ ఫ్రీ చేసుకో. చాలు, టేస్ట్ అయిపోతాయేమో. చిల్లి పౌడర్, గరం మసాలా వేసారు. ఏంటి బాబు? ఎంత బాగా ఉప్పు కలిపితే అంత బాగా టేస్ట్ అంత బాగుంటుంది. ఇదంతా కుక్కర్లో వేసేస్తున్నాను ఇంకా ఈ మాలంతాను. ఫస్ట్ ఆ బౌల్ని వేస్తున్నారు. ఓకే, రైస్లో వేసేస్తున్నారు. ఓకే, రైస్లో డైరెక్ట్గా మనకు కొంచెం బద్ధకం కదా, బయట ఉడికిన కన్నా ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టేసుకుంటే దాని వాన అది అయిపోతుంది. కొంచెం మనకి కదా, కొంచెం లేజీ ఫీల్ వస్తుంది కదా. లేజీ అని కాదు, మనకి కదా కొంచెం ఆదా వర్క్ చేసుకునే టైం సేవ్ అవుద్ది కదా. ఆధార్ వర్క్ ఏం చేస్తా చిన్న కనుక ఎక్సైట్లని బోల్ ఉంటాయి కదా మమ్మీ నాకుని. ఇది ఒక్కటే కాదు కదా. నేను ఎప్పుడు నిజాలు చెప్తా మమ్మీ, నీకు తెలియదేమని చెప్పు. మిల్ మేకర్ లాస్ట్ లో వేద్దామని. కవరింగ్ కాదు, యాక్చువల్గా నాకు గుర్తుంది. అంటే వెజిటేబుల్స్
నీకు ఎవరు వ్యూవర్స్ చెప్పలేదా? చెప్పారు. మరి ఎందుకు ఫాలో అవ్వవు? అంటే నీకు రెస్పెక్ట్ లేదా వాళ్ళ మీద? ఇప్పుడు ఏం చేస్తున్నా మొత్తం అన్నీ కలిపేస్తున్నారా? నేను అడిగిన ఆన్సర్ చెప్పు. నీకు రెస్పెక్ట్ లేదా వాళ్ళ మీద? చాలా చూసి నేను ఎంకరేజ్ చేస్తున్నాను కదా, నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఇద్దామా? అదేమన్నా చాక్లెట్ ఏంటి నీకు నచ్చినప్పుడు ఇవ్వడానికి? మంచి అట్లీస్ట్ అదన్నా చేసి పెట్టు. ఇప్పుడు ఏం చేయాలి? ఉప్పులోకి తీసుకెళ్ళి రైస్లోకి తీసుకెళ్ళి రీసెంట్ గానే కిచెన్ లోకి వచ్చామని చెప్పాం కదా. రైస్ రైస్లోకి వచ్చిందా? రైస్లోకి వస్తుంది. ఒకసారి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి టైం ఆల్రెడీ మనకి 2 minutesకి ఎంతకు సెట్ అయ్యిందో చూడు ఒకసారి. 2 minutesకి సెట్ అయ్యింది. అది లైట్ బ్లింక్ అవుతుంది. 2 minutesకి సెట్ చేసి ఉంచాను. స్టార్ట్ అంతే. ఇదేమవుతుందంటే అది హీట్ ఎక్కాక 2 minutesలో అయిపోతుంది అనమాట. హీట్ ఎక్కడానికి ఎంత టైం పడుతుంది? హీట్ ఎక్కడానికి ఒక 15 minutes పడుతుంది. హీట్ ఎక్కడానికి 15 minutes టైం తీసుకుంటున్నా అంటే మొత్తం అంతా ఒక 20 minutes వేసుకోవచ్చు బిర్యానీ రెడీ అవ్వాలి. ఓకే అయితే రెడీ అయ్యాక చూద్దాం. కిరణ్ ఎలా ఉంది చూడడానికి? చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. తింటే ఎలా ఉంటుందో? చాలా చాలా బాగుంది. ఇలా ఉంది. నాకైతే ఇప్పుడు తినేద్దామని వేస్తుంది. ఓకే ఫైనల్గా బిర్యానీ ఇది చాలా 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 బాగుంది. బిర్యానీ చేయడం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.